నిన్న ఏకంగా $117 టచ్ చేసినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఈ రోజు ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ తో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి $87 దగ్గరికి పడిపోయింది. సో క్రూడ్ ప్రైస్లు ఇంతలా తగ్గడం మన ఇండియా లాంటి కంట్రీకి అది ఆబ్వియస్ గా పాజిటివే. దాంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తే నిజంగా వార్ ఎండ్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చా? సో ఇక్కడ నుంచి మార్కెట్ లో రికవరీ చూడొచ్చా? అండ్ కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గ్యాస్ సప్లైస్ నిలిచిపోవడం వలన హోటల్ ఇండస్ట్రీ అయితే బాగానే దెబ్బతింటుంది. వేరియస్ హోటల్స్ అయితే వాళ్ళు అంటే ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్టుగా అది అనౌన్స్ చేశారు. దానివల్ల కొన్ని స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని గురించి మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా మన డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా మన స్టాక్ ఆఫ్ ది డే లో ఒక ఏ స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 639 పాయింట్స్ పెరిగి 78,205 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 233 పాయింట్స్ పెరిగి 24,261 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.66% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.04% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.66% పెరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మెయిన్లీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ వార్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ తోని నిన్న ఆల్మోస్ట్ $117 కి టచ్ అయినటువంటి క్రూడ్ ప్రైస్ ఏకంగా ఈ రోజు $87 కి అయితే తగ్గింది. ఒక రకంగా క్రూడ్ ప్రైస్ ఇంతలా తగ్గడం క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి మన ఇండియాకి అయితే పాజిటివ్ గా చూడొచ్చు కదా. దాంతోనే ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ ఒక్క స్టేట్మెంట్ తోని వార్ నిజంగా ఎండ్ అయిపోద్దా అంటే ఈయన ఏమంటున్నారో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఈయన ఏమంటున్నారంటే ఇరాన్ ని మేము కంప్లీట్ గా దెబ్బతీసాం, అంటే వాళ్ళకి చెందినటువంటి మిలిటరీ అండ్ అలాగే నేవీ ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసాం. దీంతో ఇరాన్ చాలా వీక్ అయిపోయింది. సో ఈ వార్ త్వరలోనే ఎండ్ అయిపోవచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఒకవేళ మేము తగ్గుతున్నాం అని చెప్పి ఇరాన్ ఏవైనా కవ్వింపు చర్యలకి గనక పాల్పడినట్లయితే డెఫినెట్ గా ఈ మ్యాప్ పైన ఇరాన్ లేకుండా చేసేస్తాం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ వార్ త్వరగా ముగిసిపోద్దని ఈయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ రావడంతో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏదైతే మనకి ఇంపాక్ట్ అవుతుందంటే సప్లైస్ అన్ని ఆగిపోయాయో తిరిగి ఈ సప్లైస్ మళ్ళీ త్వరలో స్టార్ట్ అవ్వచ్చని హోప్స్ తోనే మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇప్పుడు మనం వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసాం అనుకోండి. వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయంటే ఒకవేళ యుఎస్ ముందుకొచ్చి డిస్కషన్స్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఇరాన్ వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు. ఇరాన్ దీని రిలేటెడ్ గా స్పందిస్తుంది. అండ్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని ఇప్పుడు కొత్త లీడర్ గా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఈ న్యూ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ముందుకొచ్చి యుఎస్ తో చర్చలు జరుపుతారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు చర్చలకి ముందుకొచ్చినా కూడా ఇప్పుడు యుఎస్ పెట్టేటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ కూడా మార్కెట్స్ కి స్టిల్ ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇంత వీక్ అయింది కదా. ఇంత వీక్ అయిన తర్వాత యుఎస్ పెట్టేటువంటి కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ గానే ఉండొచ్చు. అంటే ఈ క్రూడ్ సప్లైస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా యుఎస్ కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో యుఎస్ ఇలా కంట్రోల్లోకి తీసుకుంటామంటే ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా, వీటన్నిటి గురించి కూడా మనం ఇంకా ట్రాక్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ తో మార్కెట్ లో హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. ప్రీవియస్ గా కూడా అంటే లాస్ట్ వీక్ లో కూడా ఒకసారి ఇలాగే వార్ ఎండ్ అవ్వచ్చు అన్నట్టుగా మనకి హోప్స్ బిల్డ్ అయ్యాయి కదా. చర్చలు జరపడానికి ఇరాన్ ముందుకు వస్తుంది. అండ్ ఒకవేళ చర్చలు పాజిటివ్ గా ముందుకు వెళ్తే వార్ ఎండ్ అవ్వచ్చు హోప్స్ బిల్డ్ అయినా మళ్ళీ వీకెండ్ లోని వార్ ఇంటెన్సిటీ పెరగడంతో నిన్న మార్కెట్ లో మనం అంత ప్రెషర్ చూసాం. సో ఇప్పుడు కూడా జస్ట్ హోప్స్ తో మాత్రం ఈ రోజు మార్కెట్ అయితే రికవర్ అయింది. బట్ స్టిల్ ఇంకా వార్ కంప్లీట్ గా ఎండ్ అయినట్టుగా అయితే మనం చూడలేం. సో వార్ కంప్లీట్ గా ఎండ్ అయిందా లేదా మనకి తెలియాలంటే మరొక 2-3 డేస్ జస్ట్ వెయిట్ చేసాం అనుకోండి. ఇప్పుడు యుఎస్ దగ్గర నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్స్ తో ఇరాన్ ఏమైనా చర్చలకు ముందుకు వస్తుందా రాదా, ఒకవేళ వచ్చినట్లయితే పాజిటివ్ గా ముందుకు వెళ్తాయా లేదా అని మనకు ఒక క్లారిటీ రావచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏదైతే మనకి కంప్లీట్ బ్లాక్ అయిపోయిందో సప్లైస్ బ్లాక్ అయిపోయాయో ఆ సప్లైస్ కనుక ఓపెన్ అయ్యాయి అనుకోండి, డిస్కషన్స్ జరిగి డెఫినెట్ గా అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి క్రూడ్ సప్లై ఏదైతే ఉందో అది కంప్లీట్ గా నిలిచిపోవడంతోనే కదా మనకి క్రూడ్ ప్రైస్లు అంతలా పెరిగిపోయి. ఆ సప్లైస్ తిరిగి స్టార్ట్ అయితే మాత్రం అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫే. బట్ ఏం జరుగుతుంది అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి జస్ట్ ఒక 2-3 డేస్ మనం వెయిట్ చేసినట్లయితే ఫర్దర్ గా మనకి దీని రిలేటెడ్ గా క్లారిటీ రావచ్చు. అండ్ దీంతో పాటు మరొక బిగ్ ఇష్యూని కూడా మనం ట్రాక్ చేయాలి. అదే గ్యాస్ సప్లై అయితే కంప్లీట్ గా మనకి ఖతార్ నుంచి రావడం నిలిచిపోయింది కదా. దీనివల్ల మన దగ్గర గ్యాస్ షార్టేజ్ అయితే క్లియర్ గా కనబడుతుంది. మనకు ఆల్మోస్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి 30% ఆఫ్ ది గ్యాస్ సప్లైస్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ గ్యాస్ సప్లైని మేము వేరే చోటకి డైవర్సిఫై చేసాం, అంటే వేరే చోట నుంచి తెప్పించుకుంటున్నాం అని చెప్తుంది. కానీ ప్రెసెంట్ మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే
రెసిడెన్షియల్ అండ్ హాస్పిటల్స్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి గ్యాస్ సప్లైస్ అయితే చేస్తున్నారు. కానీ కమర్షియల్ యూసేజ్ రిలేటెడ్ గా గ్యాస్ సప్లైస్ కొంత ఇబ్బంది అయితే క్లియర్ గా మార్కెట్ లో కనిపిస్తుంది. దీంతో నిన్న నైట్ కర్ణాటకలోని అండ్ అలాగే తమిళనాడు చెన్నైలోని వేరియస్ హోటల్స్ అయితే మాకు గ్యాస్ సప్లైస్ సరిగ్గా రావట్లేదని చెప్పి వాళ్ళు కొంత ఆపరేషన్స్ అవి ఆపేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో ఈ గ్యాస్ సప్లైస్ తిరిగి ఎన్నాళ్ళలో మనకి ఫ్రీ అవుతుంది అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ ప్రియారిటీ ఎలా ఉంటుందంటే మెయిన్ రెసిడెన్షియల్ అంటే జనాలు ఇబ్బంది పడకుండా సప్లైస్ అయితే చేస్తారు. దీంతో పాటు హాస్పిటల్స్ కి అది సప్లైస్ చేస్తారు. సో గ్యాస్ సప్లై సైడ్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఎన్ని రోజుల్లో కనపడుతుంది అన్నది మనం ట్రాక్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ సప్లై తగ్గింది అనుకోండి, దాని వలన మనకి వేరియస్ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి కదా. నేను వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ చాలా కంపెనీస్ దగ్గర నుంచి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మాకు గ్యాస్ సప్లైస్ సరిగ్గా రావట్లేదు, సప్లైర్స్ దగ్గర నుంచి అయితే మాకు అప్డేట్ వచ్చింది, సప్లై రావట్లేదని. దీంతో ఆపరేషన్స్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. ఒకవేళ మరింత కాలం ఇది కంటిన్యూ అయితే వేరియస్ ఇండస్ట్రీస్లోని మనం ప్రొడక్షన్ రిలేటెడ్గా గ్యాస్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఇండస్ట్రీస్ అన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే టైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, వీళ్ళతో పాటు అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఈ గ్యాస్ యూసేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కదా. సో ఆ ఇండస్ట్రీస్ అన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది. ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అయినట్లయితే ఆబ్వియస్గా మన ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన పడచ్చు. సో అందుకనే ఈ టూ ఇష్యూస్, ఒకటి ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో అంటే ఈ సప్లై కనుక ఇంప్రూవ్ అయింది అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర తిరిగి మనకి క్రూడ్ ఆయిల్ సప్లై కావచ్చు, గ్యాస్ సప్లై కావచ్చు తిరిగి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంత మనకి ఇంపాక్ట్ అయితే తగ్గుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ లేదు కాబట్టి ఈ రెండు ఈవెంట్స్ ని ట్రాక్ చేసుకుని ఒక 2-3 days ట్రాక్ చేసినట్లయితే వార్ ఎటు వెళ్తుంది అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి దాని తర్వాత ఫ్రెష్ గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే అప్పుడు డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నువ్వు మార్కెట్ రిలేటెడ్ గా డైలీ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జొమాటో అండ్ స్విగ్గీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రిస్క్ అయితే కనబడుతుంది. మనకి ఇండియాకి గ్యాస్ సప్లైస్ అయితే ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి రావాల్సింది 30% రాకపోవడం వల్ల కొంతవరకు గ్యాస్ షార్టేజ్ ఏర్పడింది. దాని గురించి మనం మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ గ్యాస్ సప్లైస్ నిలిచిపోవడంతో నిన్న నైట్ కర్ణాటకకి చెందినటువంటి హోటల్స్ అసోసియేషన్ కావచ్చు అండ్ అలాగే తమిళనాడు చెన్నైకి చెందిన హోటల్స్ అసోసియేషన్ కూడా చాలా హోటల్స్ టెంపరీగా బంద్ చేస్తున్నట్టుగా వాళ్ళైతే అనౌన్స్ చేశారంటే వాళ్ళకి రావాల్సిన గ్యాస్ సప్లైస్ నిలిచిపోవడంతో గ్యాస్ షార్టేజ్ ఏర్పడి వాళ్ళైతే ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒకవేళ హోటల్ ఆపరేషన్స్ కనుక గ్యాస్ సప్లైస్ తగ్గి నిలిచిపోయినట్లయితే దానివల్ల ఏం జరుగుతుంది? ఆబ్వియస్ గా దాని యొక్క ఇంపాక్ట్ హోటల్స్ పైన పడుతుంది. అండ్ హోటల్స్ పైన పడమే కాకుండా ఈ ఫుడ్ సెక్టర్ ఇంపాక్ట్ అయిందనుకోండి, జొమాటో స్విగ్గీ వాళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్స్ కూడా తగ్గిపోతాయి కదా. అంటే అక్కడ సప్లై చేయడానికి హోటల్సే లేనప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి సప్లై చేయగలరు? దానివల్ల వాళ్ళ ఆర్డర్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా దీని యొక్క ఇంపాక్ట్ జొమాటో అండ్ స్విగ్గీ పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ అయితే కొన్ని హోటల్స్ ఆపినా కూడా మన తెలుగు స్టేట్స్ లో చూసినట్లయితే ఇప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ లేదు. బట్ హోటల్స్ పైన ఈ ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది అన్నది మనం అయితే ట్రాక్ చేయాలి. ఒకవేళ హోటల్స్ పైన ఈ ఇంపాక్ట్ మరికొన్నాళ్ళు కనుక కంటిన్యూ అయింది అనుకోండి, గ్యాస్ సప్లై నిలిచిపోయి, దానివల్ల డెఫినెట్ గా జొమాటో అండ్ స్విగ్గీ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఒకప్పుడు ఈ స్టాక్ అంటే ఐపీఓకి వచ్చిన టైంలో ఎవరైతే ఆ టైంలో ఐపీఓది అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే మ్యాసివ్ రిటర్న్స్ డెలివర్ చేసి అక్కడి నుంచి స్టాక్ బాగా పెరిగిన తర్వాత రీసెంట్ ఫాల్ లో స్టాక్ అయితే బాగానే కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ ఇంత పాజిటివ్ గా అయితే రియాక్ట్ అయింది. వీళ్ళు 2025 మార్చ్ లోని కంపెనీ రిలేటెడ్ గా 10 స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటున్నామని, ఈ ఇనిషియేటివ్స్ వలన 4 years హారిజాన్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 10% గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళు గైడెన్స్ అయితే ఇచ్చారు. బట్ ఈ February 10th రోజున వీళ్ళ 11th స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ అయినటువంటి AI ఇనిషియేటివ్ అయితే కంపెనీ లాంచ్ చేసింది. ఈ AI ఇనిషియేటివ్ ని లాంచ్ చేసిన తర్వాత వీళ్ళ రెవెన్యూస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 27 కి గ్రోత్ ఇంకా బాగా కనబడచ్చు. దీంతో ప్రీవియస్ గా 10% గైడెన్స్ ఇచ్చారు కదా, దాన్ని 12.5% కి అప్వర్డ్ అయితే రివైజ్ చేస్తున్నట్టుగా ఈ రోజు కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 28 కి 15% వరకు కూడా గ్రోత్ ని అచీవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కొత్తగా ఈ AI ఇనిషియేటివ్ ఏదైతే లాంచ్ చేశారో దాని వలన వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ కన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి కంపెనీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంట్ చూసాం. స్టాక్ ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ఆబ్వియస్ గా కంపెనీ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ అనౌన్స్మెంట్ వస్తే మార్కెట్ అయితే దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ AI ఇనిషియేటివ్ వలన వీళ్ళు ఈ లెవెల్లో గ్రోత్ ని డెలివర్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. వీళ్ళ దగ్గర
నుంచి వస్తున్నటువంటి ఈ అనౌన్స్మెంట్స్ ద్వారా గ్రోత్ కనుక అచీవ్ చేసినట్లయితే డెఫినెట్ గా అది హ్యాపీయెస్ట్ మైండ్స్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోవాలి. మన ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ ఎంత సక్సెస్ఫుల్ మనందరికీ తెలుసు కదా. సో దీని రిలేటెడ్ గా వేరియస్ కంట్రీస్ నుంచి క్లియర్ గా ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు ఇండోనేషియా వాళ్ళు మన ఇండియా నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ప్రొక్యూర్ చేయడానికి అని చెప్పి ఇండియాతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇండోనేషియా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మరిన్ని కంట్రీస్ వచ్చి మన బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ నిజంగా మన బ్రహ్మోస్ రిలేటెడ్ గా వేరియస్ కంట్రీస్ వచ్చి ఈ అగ్రిమెంట్స్ కనుక సైన్ చేసినట్లయితే ఈ మిసైల్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా, అంటే వీటికి ఎక్విప్మెంట్స్ అవి సప్లై చేసేటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ డేటా ప్యాటర్న్స్ కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ దీంతో పాటుగా సోలార్ ఇండస్ట్రీస్ తో పాటు మరిన్ని కంపెనీస్ అయితే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా అయితే వేరియస్ ఎక్విప్మెంట్స్ సప్లై చేయడం వర్క్ చేయడం చేస్తుంటాయి. సో అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది లాంగ్ టర్మ్ లోని చాలా పాజిటివ్ అయితే కానుంది. అండ్ అలాగే డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ డేటా అయితే షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మన ఇండియా మన ఓన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి వర్క్ చేస్తున్నా కూడా స్టిల్ మనం ఎక్కువగా డిఫెన్స్ ఇంపోర్ట్ సైడ్ డిపెండ్ అవుతున్నాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్ గా చూడొచ్చు, ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. మనం ఎక్కువగా ఏ కంట్రీస్ నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది, లైక్ రష్యా నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి మనం స్టిల్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగానే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని ఇంతలా ఇంపోర్ట్ చేసుకుంటూ సో ఆ ఇంపోర్ట్స్ అయితే రీసెంట్ గా తగ్గాయి కానీ స్టిల్ ఎక్కువగా ఇంపోర్ట్స్ పైనే డిపెండ్ అవుతున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ లో భాగంగా మన దగ్గర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగానే పెరుగుతుంది కదా. సో ఫ్యూచర్ లోని మరింతగా ఇక్కడ గ్రోత్ కనుక డెలివర్ చేయగలిసినట్లయితే మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి అది బిగ్ పాజిటివ్ అవుతుంది. అండ్ మన ఇండియాలోనే యూజ్ చేసుకునేలా కాకుండా మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా మనం వర్క్ చేయాల్సి ఉన్నది. మరొక ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. టాప్ 25 కంట్రీస్ అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి కంట్రీస్ చూసినట్లయితే మన కంట్రీ అయితే అక్కడ లేదు. సో మనం ఈ టాప్ 25 కంట్రీస్ లోకి ఎంటర్ అయ్యి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కానీ మన కంట్రీ నుంచి పెంచినట్లయితే డెఫినెట్ గా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి అది లాంగ్ టర్మ్ లోని బిగ్ పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ లోని వార్ అయితే జరుగుతున్నది కదా. సో ఈ వార్ టైంలోని దుబాయ్ లో ఉన్నటువంటి చాలా మంది ఇండియన్ ఎన్ఆర్ఎస్ దగ్గరగా 4 to 5% డిస్కౌంట్ లోని అక్కడ గోల్డ్ అయితే గోల్డ్ బార్స్ కావచ్చు, గోల్డ్ జ్యువెలరీ కావచ్చు రీటైలర్స్ కి సెల్ చేస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ ఒక సర్వే అయితే కండక్ట్ చేశారంటే చాలా మంది రీటైలర్స్ ని అప్రోచ్ అయ్యి సర్వే అయితే కండక్ట్ చేశామని. ఈ సర్వేలోని ఎక్కువగా ఇండియన్ ఎన్ఆర్ఎస్ఏ గోల్డ్ తీసుకొచ్చి డిస్కౌంట్ లోని సెల్ చేస్తున్నారంటే వాళ్ళు గోల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రైస్ కి తీసుకెళ్లి అక్కడ సెల్ చేసినట్లయితే కొనరు కదా, దాంతో డిస్కౌంట్ ప్రైస్ లోనైతే సెల్ చేస్తున్నారు. బయర్స్ అయితే అక్కడ కొనుక్కుంటున్నారు. కాదు ఇండియన్ ఎన్ఆర్ఎస్ మాత్రం ఈ డిస్కౌంట్ లో సెల్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. మైట్ బి వార్ ఇంతలా పెరిగిన తర్వాత లిక్విడిటీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఏమైనా రావచ్చని గానీ, లేదా రీసెంట్ గా అంటే లాస్ట్ 1 to 2 years గా గోల్డ్ కూడా బాగా పెరిగిపోయింది కదా, దీంతో ప్రాఫిట్ బుకింగ్ కూడా అంటే రీసెంట్ గా గోల్డ్ పెద్దగా పెరగట్లేదు కదా. సో ఇంత పెరిగిన తర్వాత గోల్డ్ లో పెద్దగా మూమెంటం కనపడకపోవడంతో మైట్ బి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళైతే ఈ 4 to 5% లోని గోల్డ్ ని కొంత డిస్కౌంట్ లో అయితే సెల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో పాటు గోల్డ్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నది. రీసెంట్ గా మన ఇండియాలోని గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కదా. జనవరి మంత్ లోని దగ్గరగా 24,000 crores అనుకుంటాను, 24,000 crores వరకు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఫిబ్రవరి మంత్ లోని ఈ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాస్టిక్ గా అయితే తగ్గిపోయి ఈ రోజు ఆంఫీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే ఈ ఫిబ్రవరి మంత్ లోని గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి 5,000 crores పైన ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ఫ్లోస్ వచ్చాయి కానీ జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరిలోని డెఫినెట్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి ఇన్ఫ్లోస్ అయితే డ్రాస్టిక్ గా తగ్గాయి. అంటే లాస్ట్ 1 to 1.5 month లోని గోల్డ్ ప్రైస్ అయితే చాలా వాలటైల్ గా మూవ్ అవుతుంది కదా, దీంతో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా కొంత తగ్గినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు ఫిబ్రవరి మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే రిలీజ్ అయింది. ఓవరాల్ గా ఈ ఫిబ్రవరి మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోకి 94,543 crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. జనవరితో కంపేర్ చేస్తే ఇన్ఫ్లోస్ డ్రాస్టిక్ గా తగ్గాయి. ఇందులో తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డెట్ ఫండ్స్ లోకి ఈ ఫిబ్రవరిలోని ఇన్ఫ్లోస్ తగ్గడం వల్లనే ఓవరాల్ ఇన్ఫ్లోస్ అయితే తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. బట్ కమింగ్ టు ఈక్విటీ ఫండ్స్ లోకి ఈ ఫిబ్రవరిలోని 25,978 crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. జనవరితో కంపేర్ చేస్తే ఈక్విటీ ఫండ్స్ లోకి 8% ఈ ఫిబ్రవరి మంత్ లో ఇన్ఫ్లోస్ అయితే పెరిగాయి. ఓవరాల్ గా ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ పెరగడం అనేది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ మన బార్డర్ షేరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన ఇండియాలోకి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు మన గవర్నమెంట్ ఈజ్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ నార్మ్స్ కనుక కొంత ఈజ్ చేసినట్లయితే ఓవరాల్ గా అది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే మన ఇండియాలోని వేరియస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, డిక్సన్ కావచ్చు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా
చైనీస్ కంపెనీస్ తోని జేవీస్ అయితే ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ తోని వీళ్ళకి చైనీస్ కంపెనీతో ఫామ్ చేసే జేవీస్ రిలేటెడ్ గా ఉండేటువంటి రూల్స్ కొంత సింప్లిఫై అవుతాయి కాబట్టి ఈ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ కంపెనీస్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా యూనో మిండా వాళ్ళు కూడా చైనాకి చెందినటువంటి హై వోల్టేజ్ ఈవీ పవర్ ట్రైన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ తో కలిపి ఒక జేవీని అయితే ఫామ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. సో ఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ప్యానెల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారి ఎనర్జీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ క్యాలెండర్ ఇయర్ 25 Q4 లోని యుఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితోని ఓవరాల్ గా మన ఇండియా నుంచి సోలార్ ఎక్స్పోర్ట్స్ క్వార్టర్ లోని 70% వరకు తగ్గినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇదే టైంలోని మన ఇండియా అయితే 34% అడిషనల్ గా సోలార్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ చేసుకుంది. సో మన సోలార్ ఎక్స్పోర్ట్స్ కనుక బాగా ఇంపాక్ట్ అయినట్లయితే దాని వలన ఈ సోలార్ ప్యానల్స్ అవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారి ఎనర్జీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు కాబట్టి ఇది వారి ఎనర్జీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పార్క్ మెడివోల్ లిమిటెడ్ వాళ్ళు పంచకులాలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఈ మార్చ్ 29th రోజున లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మొహాలీలో ఉన్నటువంటి గ్రేషియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ప్రెసెంట్ ఉన్నటువంటి 350 బెడ్ కెపాసిటీకి మరొక 150 బెడ్ అయితే యాడ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రెసెంట్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతున్నది కదా. సో వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ ఎక్స్పాన్షన్ కూడా పార్క్ మెడివోల్ వాళ్ళు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళతోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. దీనిలో భాగంగా టాటా గ్రూప్ వాళ్ళ డిఫెన్స్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో ఆ ఫెసిలిటీ కోసం అని చెప్పి రామ్కో వాళ్ళు వాళ్ళ ఏవియేషన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో కొత్తగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళతో ఏదైతే ఈ కొలాబరేషన్ అనౌన్స్ చేశారో ఇది రామ్కో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.